నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. గవలపల్లిలో యూరియా వచ్చిందన్న సమాచారంతో ఉదయం 5 గంటల నుంచి బారులు తీరిన రైతన్నలు. మాధవానంద స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలంలోని రంగంపేటలోని శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న శ్రీతా లక్ష్మారెడ్డి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగ. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా. యూరియా కావాలంటూ గజ్వేల్ వ్యవసాయ అధికారాన్ని రైతులు లాక్కెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్నా యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచి చెప్పులు రాళ్లను లైన్లో పెట్టి వరుసలో నిలబడ్డారు. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఓవైపు వర్షం పడుతున్నా యూరియా కోసం ఉదయం 5 గంటల నుంచి చెప్పులు రాళ్లను లైన్లో పెట్టి వరుసలో నిలబడ్డారు. సుమారు 1000 మందికి పైగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహారా మధ్య స్థానిక రైతు వేదికలో యూరియా టోకెన్లను రైతులకు అందజేశారు. ఎలాంటి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం యూరియా కోసం ఆందోళన చెందవద్దని అధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం రైతులకు సరిపడా యూరియా అందటం లేదు. ఒక వ్యక్తికి ఒక్కో యూరియా సంచి అని సూచించడంతో భార్యాభర్తలు వచ్చి వరుసలో నిలబడడం జరుగుతోంది. ఓవైపు వర్షం కురుస్తున్నా యూరియా కోసం తప్పని పరిస్థితుల్లో మహిళా రైతులు సైతం వరుసగా నిలబడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిశాయని, పొలాలకు యూరియా వేస్తేనే దిగుబడి వస్తుందని, ఒక వ్యక్తికి ఒక సంచి ఇవ్వడంతో సరిపోక ఇబ్బందులు పడుతున్నామని వారు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా అందుబాటులో ఉంది, ఆందోళన చెందకూడదని అధికారులు ఓవైపు చెబుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం రైతులకు కావాల్సినంత యూరియా సరిపడా కావటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని, రైతులకు కావాల్సిన యూరియాను అందించాలని కోరారు. వర్షం పడి రాలేదు. నిన్న మొన్న 3 రోజులు కూడా లైన్లో చెప్పులు పెట్టి తిరిగి పూరే దొరుకుతలేదు. ఈ రోజు వచ్చిందంటే మళ్ళీ వచ్చినాం. ఒక్కడే సంచి ఇస్తాడు. తీసుకుపోయి ఏం చేయాలి? ఆధార్ కార్డుకు ఒక్కటే సంచి, ఒక్క సంచి తీసుకుపోయి ఏం చేయాలి? ఇచ్చే కానీ మాకు ఇంత కలుగుతుందని నేను మబ్బులు వచ్చిన మబ్బులు అంటే 6:30కి వచ్చిన లైన్లో వెళ్ళేవాడు చెప్పులు పెట్టి. ఆడికి వెళ్ళి వచ్చి టైమే మబ్బులు 5 గంటలకు వచ్చాం సార్. 3 ఎకరాలు ఉంది. ఒక సంచి ఇస్తే మాకు ఎంత సరిపోతుంది సార్? మాకు వెనకాసినోడు పెన్నాలు ఏడుతుండో మొగలు ఏడుతుండో. మాకు ఒక్కనే ఉన్నా మరి ఒక్కరికి 3 ఎకరాలు ఒక సంచి ఉరి సంచి ఎంత సరిపోతుంది సార్? మాకు గొడ్డు అన్నీ ఇంటికన్నీ ఇప్పుడు లైన్లో ఆడడం మబ్బులు 5 గంటలకు వచ్చి ఒక సంచి ఇస్తే ఒక గాడు మాకు ఏం సరిపోతుంది? 3 ఎకరాలకు ఒక సంచి. మీరే అలా చేయండి సార్. మరి లేడీకి ఇస్తారు. మబ్బులు 5 గంటలకు వచ్చినా మాకు ఇప్పుడు డీల్ లేదు. మరి నాకు భార్య కూడా లేదు. ఇప్పుడు ఒక్కనే ఉన్నా మరి నాకు సంచి 3 ఎకరాలు చచ్చిపోతుంది సార్. అయిపోతుందా సార్? మరి ఇది అధికారులు యూరియా అందియాలని మేము కోరుతున్నాం సార్. మేము గజ్వేల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురవటం వలన కోనాపూర్ చెరువుకి గండిపడింది. కట్ట తెగిపోయింది. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గండిపడ్డ కట్ట తెగిపోయిన కోనాపూర్ చెరువును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
గజ్వేల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో భారీ వర్షాలు కురవడం వలన కోనాపూర్ చెరువుకు గండిపడి కట్ట తెగిపోయింది. ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కట్ట తెగిపోయిన కోనాపూర్ చెరువును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రైతులు వంటేరు ప్రతాప్ రెడ్డికి తమ బాధలు చెప్పుకుంటూ సరైన సమయంలో రైతు బంధు అందగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టి యూరియా కోసం భార్యా పిల్లలతో ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరిగి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తూ ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరిగిన యూరియా మసాలా దొరకక ఇబ్బంది గురవుతున్నామన్నారు. ఇప్పుడు ఈ అకాల భారీ వర్షాల వలన చెరువులకు గండు పడి చెరువు కట్ట తెగిపోవడం వలన తమకు పంట నష్టం జరిగిందని, అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టం ప్రభుత్వం ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వంటేరు ప్రతాప్ రెడ్డి ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెద్ద చెరువు గండిపడి దాదాపు చెరువు కింద 100 ఎకరాల్లో వరి పంటలు వేసుకుని వరి పంటను సాగు చేస్తుంటే భారీ వర్షానికి పెద్ద చెరువు కట్ట తెగి పంటలు మునిగి 100 ఎకరాలను పంట నష్టం జరిగిందన్నారు. చిన్న సన్నకారు రైతులు కాబట్టి పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయమే ఆధారంగా బ్రతుకుతున్నారన్నారు. కట్ట తెగిపోవడం వలన తాము పొలానికి పెట్టిన పెట్టుబడి పోయిందని, కౌలు తీసుకుని చదును చేసుకుంటున్న కౌలు రూపాయలు కూడా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ దిగ్భ్రాంతికి గురవుతున్నారన్నారు. వెంటనే మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి నష్టపోయిన ప్రతి రైతుకి 25,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు పంట నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మరియు ఆర్డీఓ సంబంధిత అధికారులు భారీ వర్షాల వలన గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందే విధంగా జాలి హృదయాలతో రైతులను ఆదుకోవాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ కట్ట తెగిపోవడం జరిగిందన్నారు. కోనాపూర్ గ్రామంలో గండిపడి కట్ట తెగిపోయిన చెరువును వెంటనే గండిని పూడ్చి చెరువు కట్ట పనులను పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ చెరువుకు మత్తడి నిర్మాణం కూడా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో మరియు భారీ వర్షాలు పడుతున్న క్రమంలో నిర్లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు కూడా రైతులు యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఈ కాంగ్రెస్ మీరు ఎలా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్న వైనంలా ఉందన్నారు. కనీసం రైతుల పట్ల మానవతా దృక్పథంలో ఆలోచించి రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైతులకు కావలసిన యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, అక్కారం గ్రామ సర్పంచ్ బాలచందర్, మండల ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఉప సర్పంచ్ మల్లేశం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సత్తయ్య, రైతులు బాలనర్సయ్య, రాజయ్య, నవీన్, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పొలం మొత్తం మునిగిపోయింది. నాకు నష్టపరిహారం కలిగించాలని కోరుతున్నాను గవర్నమెంట్. నేను ఒక 3 ఎకరాలు కౌంట్ చేస్తున్నాను. ఈ చెరువు కింద ఈ చెరువు నడుము గండిపడి నా పొలం ఏం లేకుండా నష్టపోయి ఉన్నాను. ఈ కూలీలను ఈ పెట్టుబడిని చెట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఒక బంధు డబ్బులకి ఆశ ఉన్నాయి. మీరు దయచేసి మాకు ఏమైనా సహకరించి ఆదుకొని మా పెట్టుబడి ఏమన్నా కొంచెం ఒక కౌలు నిర్ణయంగా ఒక దయచేసి ఎకరాకు ఒక 20,000 రూపాయలన్నా సాయం చేసినా మేము కొంచెము పొట్ట జారగలుగుతాము. యాసంగి కన్నా కొంచెము దయచేసి మేము పండించుకొని మా రైతులను పుట్టగలిగి బతుకుతాము. మీకు ఇప్పటికే మేము చాలా నష్టపడి చాలా ఆగంగా ఊరియా దొరకక మసాలా దొరకక దుకాణంలో పొంటి సూసైడ్ పొంటి తెలంగాణగా పొద్దునక ఆడోళ్ళము మగోళ్ళము పండుకొని ఆన్నే నిద్ర చేసుకుంటా అట్లా చేసుకొచ్చి చలినా కానీ ఎలాంటి ప్రయోగము లాభం లేకుండా బతకలేకుండా అయిపోయినాము. మీరు దయచేసి మీరు ఆడియో కలెక్టరు ఎంఆర్ఓ గిరిదావారి దయచేసి మాకు ఏమన్నా సహాయకరము కోరండి, దయచేయండి. గజ్వేల్ మండల్ కోనాపూర్ గ్రామం పెద్ద చెరువులో గండిపడి పెద్ద ఎత్తున గండిపడి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే దాదాపు కింద ఒక 100 ఎకరాలు కల్టివేషన్ చేసి వరి నాటు వేసుకున్న పొలాలన్నీ కూడా ఫ్లడ్తో మునిగిపోయి పనికి రాకుండా పోయింది. చాలామంది రైతులు కౌలు చేసుకున్నారు. పెట్టుబడి పోయింది, కౌలు పోయింది, 2 పోయినాయి. కాబట్టి తీవ్రంగా ఒక్కొక్క రైతు 50 ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు నష్టపోయింది. మరి ఆ రైతులకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి కనీసం 25,000 రూపాయలు ఇవ్వాలి. మరి పూడ్చి ఏదైతే గండి పడిందో ఆ గండిని కూడా వెంటనే పూడ్చి ఈ చెరువును మరమ్మతు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే ఇది చాలా పెద్ద చెరువు. ఇది దాదాపు 1 కిలోమీటర్ బండి ఉంటుంది. దీనికి ఆ లాస్ట్లో మత్తడి ఉంటుంది. ఆ మత్తడిని పునరుద్ధరణ చేయకపోవడం వల్ల ఈ చెరువు నిండి చెరువు పైనుంచి అంటే కట్ట పైనుంచి ఫ్లో అయింది. ఫ్లో అవడం వల్లనే ఇది కూలిపోయింది. దీనికి మత్తడి కనుక ఉన్నట్లయితే ఆ మత్తడి వల్ల ఈ చెరువు
కుంగేది కాదు, ఈ చెరువు మీదకి నీళ్ళు పోయేది కాదు. కాబట్టి అధికారులు కూడా వెంటనే స్పందించి దీనికి మత్తడి వెంటనే నిర్మాణం చేయాలి. దాంతోపాటు ఈ బండి కూడా పూడ్చి మరి కింద నష్టపోయినటువంటి రైతాంగానికి కూడా నష్టపరిహారం ఇచ్చి కనీసం యాసంగి సీజన్ కింద ఈ చెరువును అందుబాటులోకి తేవాలని చెప్పి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, సమృద్ధిగా పాడి పంటలు పండి రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేటలోని శ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, సమృద్ధిగా పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలోని శ్రీ మాధవానంద ఆశ్రమంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని శుక్రవారం దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఎమ్మెల్యేను స్వామివారి శిష్య బృందం శాల్వతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే, మాజీ ఎంపీపీ కొరబైన మంజుల, జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాలను శాల్వతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, రైతేజారెడ్డి, ఆంజనేయులు, రాజాగౌడ్, సిద్ధరాములు, గౌరీశంకర్, చిట్యాల యాదయ్య పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో మంజీరా నదిలో గల్లంతైన టెక్మాల్ ప్రమీల కుటుంబాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం అధికారులతో ఆమె మాట్లాడారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో మంజీరా నదిలో గల్లంతైన టెక్మాల్ ప్రమీల కుటుంబాలను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి శుక్రవారం పరామర్శించారు. 3 రోజుల క్రితం కాలకృత్యాలు తీర్చుకునేందుకు మంజీరా నది సమీపంలోకి వెళ్లిన టెక్మాల్ మల్లప్ప భార్య టెక్మాల్ ప్రమీల కనిపించకపోగా మంజీరా నది ఎడమవైపు ఒడ్డుపైన ప్రమీల వేసుకున్న చెప్పులు, నడుముకు నొప్పుకు వేసుకున్న బెల్ట్ కనిపించాయి. దీంతో కుటుంబీకులు, గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయగా మంజీరా నదిలో గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. కాగా శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబాలను పరామర్శించారు. మనోధైర్యాన్ని కల్పించారు. అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, రైతేజారెడ్డి, ఆంజనేయులు, రాజాగౌడ్, సిద్ధరాములు, గౌరీశంకర్, చిట్యాల యాదయ్య పాల్గొన్నారు. కానీ ఎందుకమ్మా పోతున్నాం అంటే ఆ పైకన లోటు ఉంది కదా, మేము ఎందుకు మొగల్లో మట్కాయించాలా అని చెప్పి ఆ ఒక్క మాట చూసిరంట. పిల్లలు చూసి అయితే లోట ఉంది కానీ ఎవరు ఏమనలేరు అన్నట్టు. ఆ లోట లేకపోతే కింది నుంచి మీద నుంచి వాడా, కింది నుంచి వాటర్ ఎంతసేపు లేకు రమ్మన్నా కానీ ఎంతమంది ఈతగలన్నీ వచ్చినా కానీ పరిచయం లేదు. గవర్నమెంట్ నుంచి వాళ్ళు కూడా వచ్చినా కానీ వాళ్ళకి కూడా నీళ్లు పెరిగిపోతున్నాయమ్మా. ఈ పరిస్థితిలో దొరకలేకపోతుందని చెప్పి తెలుసలేదు. ఇద్దరు సమాన్ పట్టుకొని పాపం హెలికాప్టర్ వస్తే మమ్మల్ని కాపాడుకొని మాకు బాగానే తీసుకున్నారు. దొరకలే కుప్పం పోయింది కదా ఒక బాడీ దొరికింది. ఎక్కడైనా సరే మేడం అక్కడ కూడా చూసినా సరే వాళ్ళతో కూడా మాట్లాడి మా అమ్మని మాట కూడా పైన మీకన్నా ఇంకా మనది ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లేకుండా నిజాం సాగర్ ఎక్కడ శవం ఉన్నా, ఏ ఒక్క శవం ఉన్నా పర్మిషన్ ఇచ్చే బాధ్యత మీద చెప్పండి మేడం. కాళ్ళ నొప్పితోనే అంతే, ఎలాంటి ప్రాబ్లం లేదు. మనిషి వ్యక్తిగత భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు, పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్లో వర్షాలతో కోల్పోయిన ఇళ్లను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు, పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సుంతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్లో వర్షాలతో కోల్పోయిన ఇళ్లను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాలం గడుపుతుందని, నిన్న సీఎం జిల్లాకు వచ్చినప్పటికీ నష్టపరిహారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వరద బాధితులకు వెంటనే సహాయాన్ని మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్,
రవితేజారెడ్డి, దొడ్డ ఆంజనేయులు, టెక్మాల్ నాగప్ప, శివకుమార్, రాజాగౌడ్, సిద్దిరాములు, గౌరీశంకర్, చిట్యాల యాదయ్య తదితరులు ఉన్నారు. గ్రామానికి సంబంధించినటువంటి టెక్మాల్ ప్రమీల, వైఫ్ ఆఫ్ మల్లప్ప తను మొన్న అధిక వర్షంతో మరి వాగు దుకాపూర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి వాటర్ బాగా ఫ్లో అవ్వడం వల్ల తను దాంట్లో కొట్టుకుపోయిందని చెప్పేసి మరి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పారు. ఎందుకంటే తన బెల్ట్ కానీ అక్కడ కనిపించిందని చెప్పేసి చెప్తున్నారు. సో నీళ్ళ దగ్గర వచ్చినప్పుడు అది ఆ ఫ్లోలో కొట్టుకోలేదని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. నాకు మొన్ననే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎక్కడైనా ఎందుకంటే బాడీ దొరుకుకోవడం ఫ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా బాడీ దొరుకుతుందని చూడమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎన్టీఎస్ వాళ్ళు కూడా వచ్చి మరి ఇక్కడ వెతకడం జరిగింది. మరి అక్కడి బాడీ కనిపించలేదు. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా చనిపోయినరా ఉన్నారా లేదా కూడా మాకు అర్థమైతే లేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి కలెక్టర్ గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే విధంగా కూడా బాడీని ఐడెంటిఫై చేసే విధంగా కూడా చూడాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. ఈ అకాల వర్షాల వల్ల మరి జల ప్రళయం అనుకోవాలా, మరి బాగా వర్షాలు పడుతున్నటువంటి ఊళ్ళలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నదంటే ఈ ప్రమిళ కుటుంబానికి ఆర్థిక సహాయం, ఎందుకంటే ఫ్లడ్లో పోయింది కాబట్టి ఫ్లడ్ ఏదైతే రిలీఫ్ ఉంటుందో ఆ కుటుంబానికి అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడనే కాకుండా చెరువులు గుంటలు బాగా పొంగి పొల్లడం వల్ల పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. పాపం రైతులంతా కూడా కష్టపడి పంటలు వేసుకోవడం జరిగింది కాబట్టి ఆ పంటలన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయినాయి. వారికి ఎటువంటి ఆధారం లేకుండా పోతా ఉంది, పంటలకు నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా ఆ పంటలు మునిగిపోయినటువంటి పంటలకు మరి నష్టపరిహారాన్ని ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఇప్పుడు మనము తుక్కాపూర్ గ్రామంలో కూడా చూడడం జరిగింది. వర్షం వల్ల పాసం కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర రిలీఫ్ ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇమీడియట్గా కలెక్టర్ గారి దగ్గర కొంత అమౌంట్ పెట్టి ఎక్కడైతే ఇల్లు కూలిపోతున్నాయో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి పరిస్థితి కొంత గతంలో ఉంటాయి. ఇప్పుడు కూలిపోయినటువంటి ఇళ్లకు కనీసం డబ్బులు ఇవ్వడం కదా, కనీసం బియ్యం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. తుక్కాపూర్లోని దాదాపు ఒక 5 ఇండ్ల గురించి నాకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కూడా చాలా ప్లేసెస్లో కూడా ఇండ్లు కూలిపోవడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా తక్షణ సహాయం కింద వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే అదేవిధంగా బియ్యం మరి ఇతర వస్తువులు కూడా అందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెట్టినట్టుంది, పట్టి పట్టనట్టుంది. ఈరోజు ఎక్కడ కూడా అధికారులు తిరిగినటువంటి పాపన పోలేదు. రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, పోతున్నారే తప్ప ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కూడా మరి కనీసం ఇంత డ్యామేజ్ అవుతుంది, దీనికి ఏమైనా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు. కేవలం ₹1 కోటి మన మెదక్ జిల్లాకి ఇస్తే ఆ ₹1 కోటి ఎక్కడ సరిపోతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు గ్రామానికి నీటికి సరఫరాకు సంబంధించినటువంటి బోర్లు కూడా మనకు దాంట్లో ఉన్నాయి, ఇక్కడ చెరువులు కుంటల్లో ఉన్నాయి. నీళ్ళు బాగా రావడం వల్ల అవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. గ్రామంలో తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మిషన్ దగ్గర నీళ్లు కూడా రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యొక్క బోర్లు, మోటార్లు కూడా శాంక్షన్ చేయాలని, తాగునీటి సమస్య తీర్చాలని, రైతుల పంటలన్నీ మరి మునిగిపోయినటువంటి వాటికి ఇమీడియట్గా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కోల్పోయినట్టు వాళ్ళకు కూడా ఇళ్ళకు సంబంధించిన రిలీఫ్ ఫండ్ ఇస్తూ, బియ్యాన్ని ఇస్తూ వారికి కొత్త ఇల్లు శాంక్షన్ చేయాలని, మరి అదేవిధంగా ఫ్లడ్లో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా వారికి మరి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ వ్యవసాయాధికారి నాగరాజును ఓ రైతు యూరియా కావాలంటూ లాక్కెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గజ్వేల్ వ్యవసాయ అధికారి నాగరాజును ఓ రైతు యూరియా కావాలంటూ లాక్కెళ్లడంతో అక్కడ వాతావరణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో రైతు ధర్నా చేశాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని, ఉదయం 4 గంటలకు వచ్చి లైన్ లో నిలిస్తే యూరియా లేదని షాప్ యజమానులు దుకాణాలు మూసిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు యూరియాను ఫర్టిలైజర్ షాపులు కాకుండా మార్కెట్ యార్డ్ లో పంపిణీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని షాప్ యజమానులకు ఇవ్వడంతో యూరియా ఎక్కడికి పోతుందో అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా పుష్కలంగా లభించిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడే దుస్థితి
ఉందని రైతులు వాపోతున్నారు. రోజు తిరుగుతున్నాం, 5 గంటలకు వస్తున్నాం, రోజు వస్తుంది పోతుంది. ఏవోసారి అడిగితే నిన్న మొన్న రేపు రాడి ఇలా ఫుల్ అవుతుంది అంటే ఇవాళ మళ్ళీ వచ్చినాం. మా భార్య దొరుకొని అందరం దొరుకొని వచ్చాం. పిల్లలు అన్ని స్కూల్ బంద్ చేసి ఒక పిల్లగాన్ని 3 కలిసి 4 కలిసి వచ్చాం. వచ్చినాక ఈ షాపు ఆ షాపు టోకన్లు అయినాయి. నిన్ననే తీసుకున్నాం, ఇవాళకి వచ్చినాం. ఇవాళ రైతులకి ఎవరికి ఏవోసారి కనమాట. ఏవోసారి వచ్చినాక ఊరికి వచ్చి మందిరికి వస్తానికి వచ్చిండు. వచ్చినాక పోలీసులు అటుకు కాళ్ళు కూడా మక్కిన. కాళ్ళు మక్కితే ఆయనతో ఎత్తుకొని పోయారు. అవును సార్ ఇస్తా సార్ దొరకవాడు నన్ను ఇచ్చిపెట్టు అని చెప్పి వదిలి కూడా ఇష్టం కూర్చుంటా ఉన్నాం. ఏవోసారి ఆయన తెప్పించుకొని అయిపోయింది. ఏం చేస్తాం, ఏవోసారి ఎక్కించుకొని పోయి ఎటువైంది మసాలా కాలు కూడా మక్కిన. వంగి కాలు మక్కిన సార్, వంగి కూడా కాలు చెప్పండి. అక్కడ ఉన్న సంచులు మొత్తం ఇవ్వాలంటున్నాం సార్, ఇప్పించేస్తాం. ఐదు లారీల మసాలా ఎటువైంది? ఎన్ని బస్తాలు వచ్చింది? ఎవరికి టోకన్ ఇచ్చి చూపిరే లెక్క ఊపిరి. ఐదు లారీల మసాలా వచ్చింది కదా, ఎటువైంది 5 లారీలు? అరే లేదే మొత్తం మాట్లాడితే పుణ్యానికి ఇస్తుందా? ఫ్లాట్ లైన్ కంప్యూటర్ మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదా? ఎంతమంది అడితే అంతమంది చెప్పాలి సమాధానం. ఎన్ని దగ్గర నిప్పి లేకపోతే మండలం ట్రాన్స్పోర్ వస్తుందని గవర్నమెంట్ అంటుంది. ఇక్కడ లోళ్ళు పంపుతుంది. మెట్రో రైల్లో వస్తుంది వారాడి. ఇక్కడ మరి రాజకీయ నాయకులు వచ్చిర్రు. అందరు పెద్ద లీడర్ ఎవ్వరు లేరు. అన్న సన్న రైతు కాలు ఎవరు మరి వాళ్ళు వచ్చి లైన్లో నిలబడి వాళ్ళు కూడా తీసుకోవాలి కదా. మరి మసాలా అంతా మెట్రో రైల్లో మసాలా వచ్చిన మసాలా అంతా ఏం చేస్తుంది? ఎంత పంపిస్తుంది? ఎంత బడ్జెట్ కానీ ఎంత లోన్లు వస్తుంది? ఏ షాపులో పోయినా కానీ లేదంటారు. నెల అవుతుంది. 5 గంటలకు వచ్చిన మబ్బుల పక్కలకే లేచి పెళ్ళ పక్కలకే వస్తే ఇప్పటికి కూడా లైన్లో అయిపోయింది అంటారు. ఏం బతుకు మాది? మరి లీడర్ అంతా ఎటు పోయిరు చెప్పురయ్యా. రైతు మసాలా టైంకు మసాలా లేనిది ఏం లాభం? పంట పండించి ఏం లాభాడు? ఒరవర పోసుకుంటుడు, కళ్ళలో రిక్తం వెళ్తున్నాయి. తిరుగుతుంటే జీరక్షలకు అవుతున్నాయి, పెట్రోల్ ఖర్చుకు అవుతుంది. మాకు నైట్ కావాలనిపిస్తుంది. మందు తాగాలే పోవాలి. ఈ రందికి మందు తాగి చచ్చిపోతున్నారు. మసాలా ఇవ్వకుండా సరే కానీ మరిపోతుంది అన్ని. మరి మనుషులు చెందాం. మరి రైతుల ఈవో కానీ ఎవరు కానీ వచ్చి రైతులకు సాయం చేయాలి. అయ్యా మీరు ఎక్కడున్నారో పెద్ద మనుషులు లీడర్ కానీ ఎవరే నాయకులు కానీ మీకు అంత ఇంత వందనాలు, మీకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మరి ఇప్పుడు ఎట్లా చిన్న రైతులను ఏం కాపాడుతావు? పెద్దలను చూసుకుంటారు. మరి పెద్ద రైతు ఎటు పోయిండు? అంత లీడర్లకు అవసరం లేదా? 30 ఎకరాలు వేయలేదా? 40 ఎకరాలు వేయలేదా? రైతు ఎటు పోయిండు? ఆ రైతుకు అనవసరం రోడ్డు మీద. చిన్న రైతు 2 మసాలా ఒక్కో మసాలా ఉన్నాడు. ఈ మసాలా కొడతారు అంటే రై కింద వర్రుడు పెట్టిర్రు. మరి లీడర్లు అంతా ఎటు పోయిర్రు? వాళ్ళకి పట్టదా మసాలా? మా లెక్క లైన్ నిలబడురి. ఎటు పోతుంది మెట్రో లైన్లో మసాలా అంతా? ఎన్ని రోజులు? ఇప్పుడు నెల అవుతుంది. నెల కోలే వస్తుంది అంటారు. మా నిమ్మకాయ విన్నట్టు వింటూరు పెరుతురు పసరు. ఇక ఇది న్యాయమాయా? ఆ రైతులు వేరే ఎవరు వాళ్ళారా? ఎవరు వాళ్ళకి ఇస్తారు? అడుగు ఫస్ట్ కాల్ చేసి మాట్లాడు.
ఎవరికి సార్ ఒకటి గజ్వేల్కి ఎన్ని మెట్రిక్ టన్నులు వస్తే సరిపోతుంది తెలియదు సార్ మీకు ఇప్పుడు నీకు చెంటానే బాగానే చేస్తారు నిలబెడితే నిలబడరా సార్ పెద్ద రైతులు ఒకళ్ళు నిలబడరా రైతుడు సార్ మేము ఒక్కటే 2 మసాలాలు 2 ఉన్నవే ఉండరు అందరూ 30 ఎకరాలు ఉన్న రైతులే వాడు ఏనుడు 2 మసాలాలు సార్ ఇప్పుడు సమాధానం చెప్తారు 30 ఎకరాలు 150 ఇలా 200 ఇలా 300 ఇలా 120 ఉన్నాయని చెప్తారు 1600 మిగతా బ్యాగ్ ఏడి అని చెప్పండి సార్ దొంగ మాటలన్నీ దొంగ లెక్కలు ఇప్పుడు ఎండల కండిషన్ నిలబడి చెప్తాను బాధ అనేది ఎప్పుడు చేస్తా అయిపోయినా సార్ గత నెల రోజుల నుంచి ఫోన్ చేస్తుండే ఈ షాప్కి వచ్చింది ఆ షాప్కి వచ్చింది రోజు లైన్ నిలబడుతున్నాము అలాగే ఈ రోజుకి ఏవో సార్ ఫోన్ చేసి అన్ని షాపులకు ఇచ్చినాము ఏ లైన్ లేదు అని చెప్పారు ఆగ్రాసులకు పోయినాము 620 టోకన్లు ఇవ్వలే సాయిదాల్లోకి వచ్చినాము 720 టోకన్లు ఇస్తాడు చెన్నారెడ్డి వాళ్ళకి వచ్చినాము 620 టోకన్లు ఇస్తాడు నేను నాకు 8 ఎకరాలు నాటేసిన నేను నా ఆధార్ కార్డు కొట్టినా నాకు ఒక్క సంచి రాలేదు ఇప్పటికీ వాళ్ళు బ్లాక్లు అమ్ముకుంటారు మొత్తానికి 3000 సంచులు వచ్చినాయి 3000 సంచులకు 300 సంచులకు పంచలేకపోతున్నారు మా ఆవేదన ఏంటంటే ప్రతి రైతుకు 2 సంచులు ఇచ్చినా మా పని మేము చేసుకుంటాం షాపులకు ఏవో సార్ వచ్చిందని పొద్దున ఫోన్ చేసి నిన్న సాయంత్రం ఫోన్ చేస్తే ఏవో సార్ మళ్ళీ పొద్దున రెస్పాన్స్ లేదు మాకు 4 గంటలకు వచ్చి లైన్ పెడితే ఒక్క టోకన్ అన్న సక్కయిస్తలేదు వీళ్ళు తీసుకొచ్చి రైతులను చెట్ల కూడా లేవెట్టుడు ఈ ఇబ్బందులు పెట్టుడు ఈ వారం 10 రోజులకు తిరిగి కూడా ఒక బస్సు దొరికింది నాకు ఒక్క బస్సు దొరికింది నేను ఒక 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలకు ఒక బస్సు వెళ్తే ఏమవుతుంది 7 కేలు వస్తాయి ఈ దొంగలకు అప్పయ్యేప్పుడు ఇదే అప్పయ్యేప్పుడు ఆడ మార్కెట్లో పెడితే ఇదే లైన్ కాదు మంచిగా ఏమైనా వచ్చి రాస్తుంటే మేము మనిషికి 2 సంవత్సరాలు ఒక లంచిస్తే ఈ ఇబ్బందులు బాధ అవసరం లేకుండా రైతులతో మాకు ఇదేం బాధ ఈ రైతులకు రోడ్డు మీద తీసుకొచ్చుడు ఏం బాధ ఏం ఇబ్బంది పడుతున్నాం మేము 4 గంటల నుంచి లైన్ కట్టడా 4 గంటలకు 3 గంటలకు 2 గంటలకు వచ్చుడు మేము పెడితే కూడా ఒక రెస్పాన్స్ ఉండదు ఈ బ్లాక్లు అమ్ముకుంటూ వీళ్ళు ఈ షాపులకు ఇస్తే బ్లాక్లు అమ్ముకుంటూ ఈ దొంగలకు అబ్బాయి దొంగల రాజ్యం అవుతుంది మళ్ళా అదే మార్కెట్లో పెట్టి రైతుకు 2 చొప్పున 3 చొప్పున ఎవరు వచ్చి పంచమను మేము లేస్తాం ఆడికెళ్ళి ఈ రోడ్డు మీకు లేస్తాము ఇది కాకపోతే ఇంకా రాని ఉధృతం చేస్తాము ఇప్పుడు ఇంకా గంట సేపు ఇంకా ఉధృతం చేస్తాము ఈ రచ్చ మాత్రం బాగా అవుతుంది దీన్ని మాత్రం మేము ఒప్పుకుంటాం కాదు రైతు మాత్రం మేము ఒప్పుకుంటాం కాదు మాకు అలా రోడ్డు మీ వీళ్ళు చెట్టాలు వేసి ఒక్కొక్క ఏవో ఫోన్ చేస్తే రెస్పాండ్ ఉండదు ఏవో సార్ ఏమైంది సార్ అంటే వస్తుంది ఇగో ఈ షాప్లకు ఆ షాప్లకు అని చెప్తారు ఏ షాప్లకు వచ్చినా ఆడు ఉన్నాయి ఈ దొంగలు సస్పెండ్ మన చక్కగా ఏం చేస్తారంటే వాళ్ళకి చిట్టి ఇస్తారు వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళకు వేరే వాడికి లేదు మరి పరిస్థితి ఏంది మేము ఏం బుక్కెతానికి అడుగుతున్నాం మేము యూరియా బుక్తానికి అడుగుతామా మసాలా వదిలేసాం కాబట్టి టైం లేకపోతే ఏం చేస్తాం మేము పిల్ల పోసే టైంకు రైతు అన్ని అయిపోయినాక ఏం చేస్తాం చెప్పు మేము చేయకేందుకు ఒక రైతు అనేటాడు ట్రాక్టర్ దిగవడం ఇబ్బంది ఓ గుజ్జు లేకుండా ఇబ్బంది ఆడలేక ఉండాలి ఎన్ని బాధలు పడతాం మేము నాటు సంటి పిల్లలు తాగినట్టు తాగితే గొలుసు వచ్చి 6 వర్షాలు కోసాక మాకు ఇబ్బంది ఉంటుంది ఇది మళ్ళా రోడ్డు మీద వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎంత ఏం న్యాయమని చెప్పండి ఈ ప్రభుత్వాన్ని ఇంత ఘోరంగా లేదు 10 సంవత్సరాల చేసేసినప్పుడు ఇంత మేము మా ఊరి పనుల మేము సొసైటీ మేము వేసుకొని తెప్పించుకొని లారీ తెప్పించుకొని వేసుకున్నాం 20 తెచ్చారు యూరియా వేసుకున్నాము 10 లారీలు తెప్పించుకున్నాం మేము మా ఊరికి ఊరిపల్లికి ఇది ఇంత అన్యాయమా ఇంత దారుణమా ఇది ఈ దొంగలకి ఇస్తే ఎంత 500 సంత అంటారు
2వ సంచి రైతులకు, 3వ సంచి దొంగలకు ఇచ్చుడు. ఇది ఏంది? పెద్ద పెద్దలు పోతాయి, మామూలుగా సామాన్య రైతులకు రాకపోతే ఎట్లా అన్నట్టు సార్. ఇది ఇంతవరకు ఇంత సమంజసం ఎంత అనిపిస్తుంది? ఇది ఎంత బాధ చెప్పు. మాకు ఆవేదన, మస్తు ఆవేదన సార్. మాకు రైతులకు మాకు కావాలి, యూరియా కావాలి. ఏవో సార్ వచ్చి ఇప్పుడు వచ్చి మాకు చెప్తే ఏ షాప్కి ఎంత ఇచ్చిండో. చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని భాగీరథి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి సుమారు 1200 ఎకరాల వరకు సాగు చేసుకున్నారు. చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని భాగీరథిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి సుమారు 1200 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. గతంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నోసార్లు ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. రైతులకు తమ పంట పొలాల దగ్గరికి వెళ్లారంటే వాగు ఉధృతంగా పారడంతో వెళ్లేని పరిస్థితి నెలకొంది. 1/2 కిలోమీటర్ పొలాల దగ్గరికి వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 14 కిలోమీటర్ల వరకు తిరిగి పోవాల్సి వస్తుంది. గ్రామానికి చెందిన రైతులు వాగు వద్దకు చేరుకొని అధికారులు స్పందించి ఇప్పటికైనా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన రైతులందరికీ కూడా వ్యవసాయం మొత్తం వాగు దాటి పోవాల్సి వస్తుందని, గ్రామస్తులంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని, కుటుంబాలలో వాగులో ఇంత ఉధృతంగా నీరు ప్రవహిస్తే పొలాల వద్దకు ఎలా వెళ్లాలని వారు వాపోయారు. నాయకులు, అధికారులు మారినా తమకు మాత్రం ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి త్వరగా పనులు చేపట్టి బ్రిడ్జి నిర్మించాలని అధికారులను కోరారు. గ్రామం బయటపల్లె నివాసులము, రైతులము. ఇక్కడ 1500 ఎకరాల భూమి వరకు మా సూరారము బయటపల్లె శివారుకు సంబంధించిన భూములు ఉన్నాయి. మాకు చెరువు వెనుక కన్నా ఇక్కడనే వాగు ఆధారం ఉండుట్ల, జీవనాధారం ఉండుట్ల, దాంతోనే పంటలు చెరువు వెనుక కన్నా ముందుగా నాట్లు వేసుకొని దీంతో మేము బతుకుతున్నాం, జీవనోపాధి గడిపిస్తున్నాం. దీని క్రమంలో గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు పోయినారు. వాసుదేవరావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఎస్టిమేట్లు జరుగుతున్నాయి. ఏదులపరి వరకు లింక్ రోడ్గా, ఇటు లింగపురం లింక్ రోడ్గా ఈ ఎస్టిమేట్ జరిగింది. ఈ బ్రిడ్జి గురించి ఇప్పుడు మాకు జరుగుతున్న బ్రిడ్జిలలో సూరారం బ్రిడ్జ్ అయింది కంప్లీట్గా, దర్పల్లి బ్రిడ్జ్ అయింది, ఇప్పుడు మన చందంపేట బ్రిడ్జి కూడా కంప్లీట్ అయింది. ఇక మిగిలిపోయింది కేవలం మా బయటపల్లె బ్రిడ్జే. కాబట్టి మేము సవినయంగా రైతులందరం కోరుకునేది ఏంటంటే మా యొక్క ఉపాధి ఈ వ్యవసాయం ద్వారానే. కాబట్టి ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇక్కడ నీరును చూసినట్లయితే కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ బ్రిడ్జి కావాల్సింది అనుకుంటే ఇక్కడ నుంచి 2 వాగులు కూడా లింక్ అయిపోయి మరి మేము జనం పోకుండా, ఎటువంటి ట్రాక్టర్లు పోకుండా మాకు కనీసం చూడడానికే భయంకరమైన నీరు వస్తుంది. కాబట్టి మాకు వెంటనే ఈ యొక్క బ్రిడ్జిని, ఈ రోడ్డును కూడా మాకు శాంక్షన్ చేసి మమ్మల్ని ఆదుకోగలరని మనవి చేస్తున్నాం. భాగీరథిపల్లి గ్రామము ఇది 100 ఏళ్ళ నుంచి వాగు అవతల ఒక 700-800 ఎకరాల 1200 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది. రైతులం 10-1200 ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ. ఈ రానికి ఈ వాగు ఒక నెల రోజులు ఈ వాగు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మాకు ఒక బ్రిడ్జి కావాలి, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువు బొంగపడింది. చెరువు కట్ట ఏ క్షణంలో అయినా తెగిపోతుందనే నేపథ్యంలో ముందస్తు చర్యగా అధికారులు ముంపు గ్రామాలు అయినటువంటి నస్కల్, రాంపూర్, నందగోకుల్ గ్రామాలకు తరలించారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువు బొంగపడడంతో చెరువు కట్ట ఏ క్షణంలో అయినా తెగిపోతుందనే నేపథ్యంలో ముందస్తు చర్యగా అధికారులను ముంపు గ్రామాలైనటువంటి నస్కల్, రాంపూర్, నందగోకుల్ గ్రామాలను తరలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజిరెడ్డి మాట్లాడుతూ బీబీపేట చెరువు కట్ట ప్రమాదపు స్థాయిలో ఉన్నందున ఎంపీడీఓ, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బంది కలిసి ముంపు గ్రామాల ప్రజలను నస్కల్ గ్రామంలోని హై స్కూల్లో నివాసం ఏర్పాటు చేశామన్నారు. ఈ భారీ వర్షాలకు ఎవరు బయటకు రావద్దని, అత్యవసర సమయంలోనే బయటికి రావాలన్నారు. బీబీపేట పెద్ద చెరువు ఉన్నటువంటి బొంగును పూడ్చివేసి పనిలో అధికారులు శ్రమిస్తున్నారన్నారు. చెరువు కట్ట తెగిపోతే అలర్టుగా అన్ని శాఖల వారిని అందుబాటులో ఉంచామని, ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. అలాగే గ్రామ ప్రజలకు ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ శ్రీ, ఆర్ఐ ప్రీతి, ఇన్ఛార్జి ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, కార్యదర్శులు నరసింహులు, ప్రశాంత్ గౌడ్, మమత, గ్రామస్తులు లింగం గౌడ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలంలో మనకు కామారెడ్డి జిల్లాలలో బీబీపేట మండలం చెరువు కట్ట తెగే ప్రమాదం ఉన్నందున మనము నిన్న మధ్యాహ్నం నుండి నస్కల్, నందగోకుల్, రాంపూరు ముంపు గ్రామాలుగా వాళ్ళు
అలర్ట్ చేయమని చెప్పారు. కాబట్టి మేము అందరం కలిసి ఎంఆర్ఓ టీము, ఎంపీడీఓ టీము, పంచాయత్ సెక్రటరీలు, మన ఎస్డిఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది అందరూ కూడా, ఎస్ఐ గారు కూడా అందరూ కలిసి మేము ఇక్కడ ఒక టీముగా ఏర్పడి అందరము నిన్న రాత్రి కూడా ఇక్కడ మనము ముంపు గ్రామాలు గల ఎస్సీ కాలనీ వాసులు అందరినీ కూడా హై స్కూల్కు, జిల్లా పరిషత్ పాఠశాలకు చేర్చడం జరిగింది. అందులో భాగంగా రాంపూర్లో కూడా అక్కడ ముంపు గ్రామాలకు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మేము నిన్న అందరం టీముగా వెళ్ళి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మండలంలో ఉన్న ఈ 3 గ్రామాలకు ఎలాంటి ముప్పు లేదు. మేము ఇప్పుడు కూడా బీవిపేట చెరువు కట్ట దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి ఏ గ్రామంలో ఎంత పంట నీట మునిగిందో వివరాలు సేకరిస్తున్నారు. చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి ఏ గ్రామంలో ఎంత పంట నీట మునిగిందో వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ, చిన్నశంకరంపేట మండలంలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 550 మంది రైతులకు సంబంధించిన 430 ఎకరాల పంట నీట మునిగిందని, నీట మునిగిన పంట వివరాలను సేకరించి నివేదికను తయారు చేయడం జరుగుతుందని, మండలంలో పంట నష్ట వివరాలను సేకరించి పూర్తి నివేదికను ఉన్నత అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. మండల రైతులకు నమస్కారం. గత 3 రోజులుగా చూస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులకి గంటపడి తెగిపోవడం వల్ల పంట నష్టం జరుగుతుంది. దాదాపు ఇప్పటివరకు మాకు రిపోర్ట్ అయింది పంట నష్టము 430 ఎకరాలు ప్లస్ 550 రైతులకి నష్టం జరిగింది వాటినట్టుగా ప్రాథమిక సమాచారము. ఈ సమాచారాన్ని మేము గవర్నమెంట్కి అందజేస్తాము. దీని ద్వారా మనకు నష్టపరిహారం ప్రకటించవచ్చు, రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రైతులందరూ ఎటువంటి నష్టపరిహారం జరిగినా వెంటనే మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటాము. ఈ వివరాల నుంచి కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేయడం వల్ల మీకు నష్టపరిహారం చెల్లించినప్పుడు మీ అకౌంట్కి జమ చేయబడుతుంది. ఈ వర్షాకాలము నీరు నిలబడడం వల్ల వరి పంటకి కొంచెం ఎటువంటి నష్టం ఉండదు. మొక్కజొన్న అటువంటి ఆర్థిక పంటలు కొంత నష్టం ఉంటుంది, కానీ వరి పంట నష్టం ఇదే వర్షము ఒక 3-4 రోజులు కంటిన్యూగా ఉన్నట్లయితే వరి పంట కొంత దెబ్బతించాల్సి ఉంది. కాబట్టి లేదా ఇసుక మెట వేయడం వల్ల కొంత దెబ్బతించాల్సి ఉంది. కాబట్టి అటువంటి ఎవరైనా రైతులు ఉండొచ్చో మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. రామాయంపేట మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సంఘ సేవకులు వెంకుగారి రాజిరెడ్డి ముందుకొచ్చారు. మండల పరిధిలోని ఆర్ వెంకటాపురి గ్రామంలో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. రామాయంపేట మండలంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సంఘ సేవకుడు వెంకుగారి రాజిరెడ్డి ముందుకొచ్చారు. మండల పరిధిలోని ఆర్ వెంకటాపురి గ్రామంలోని పోసానికుంట తెగపోవడంతో ఇళ్లలోకి చేరిన నీటి వల్ల నిత్యావసర వస్తువులు, బియ్యం తడిసిపోయిన తీవ్ర ఇబ్బందులు పడ్డ బాధితులకు ఆయన తరపున శుక్రవారం తన వంతు సహాయంగా బియ్యం, నగదు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆర్ వెంకటాపురి గ్రామవాసి వెంకుగారి రాజిరెడ్డి తన గ్రామంలో వరద బాధితులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని స్పందించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదు అందజేశారు. ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడంతో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా TUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు DG శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేసిన రాజిరెడ్డిని అభినందించారు. సమాజ సేవనే పరమావధిగా భావిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆయన అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని కొనియాడారు. TUWJ రామంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం మాట్లాడుతూ, వెంకటాపూర్ ప్రజల సమస్యలను పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చామని, ఇలాంటి విపత్తు సమయంలో రాజిరెడ్డి వంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తుల సహాయం అవసరమన్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వరద బాధిత సహాయం కింద వెంటనే బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని జిల్లా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో TUWJ జిల్లా కోశాధికారి బూడం దేవరాజ్, రామంపేట మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మద్దిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, జర్నలిస్టులు బల్లా యాదగిరి, రామచంద్రారెడ్డి, సర్దార్ సింగ్, సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. రామాయంపేట మండలం ఆర్ వెంకటాపురి గ్రామానికి చెందిన సేవా తత్పరుడు, నిరంతరము సేవయే పరమావధిగా భావించి గ్రామానికి, సొంత గ్రామానికి మరి సేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈ 3 రోజులుగా వర్షాలు కురిసి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. తోటి సహాయం కింద రాజిరెడ్డి గారు బియ్యం ముందు మన ఒక 1000 రూపాయల నగదు పంపించడం జరిగింది. అవి మీ అందరికీ ఈరోజు మా TUWJ పక్షాన మా రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసరపల్లి మల్లేశం ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఇక్కడ మీకు పంపిణీ చేస్తున్నాం. ఓకే, ఆపద వస్తే నేనుంటా అన్నట్లుగా రామాయంపేట మండల పరిధి వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకుగారి రాజిరెడ్డి గతంలోనూ చాలాసార్లు బాధితుల పక్షాలను ఇచ్చి సేవా కార్యక్రమం చేయడం జరిగింది.
ఏ ఆపద వచ్చినా తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రామాయంపేట మండలంలో ఈ వెంకటాపూర్ ఒకటి ఇక్కడ ఉన్న దాదాపు 20 నుంచి 25 కుటుంబాలు మొత్తం వంట సామాగ్రి సహా బట్టలు అన్ని నీళ్ళలో కొట్టుకుపోయాయి. ఇది గుర్తించిన రాజిరెడ్డి అనే రెడ్డి గారు అతను తన సేవలో భాగంగా ఈరోజు అందరికీ బియ్యం పంపిణీతో పాటు 1000 రూపాయలు నగదును కూడా, ఎందుకంటే మనకు పప్పులు ఉప్పు దినుసులు అవన్నీ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా ఇదే రకంగా సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. భారీ వర్షాలతో రామాయంపేట మండలం కళాకుతలమైంది. అందులో భాగంగా మన మండల పరిధిలోని గ్రామంలో కూడా భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ గ్రామానికి చెందిన గారి రాజరెడ్డి మరి అనే వ్యక్తి ఆయన ఎన్నో రోజుల నుండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందికి విధిగా కార్యక్రమాలు చేస్తూ గ్రామానికి చెందిన వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే రాజిరెడ్డి గారు మరి తన వంతు సహాయం కింద బియ్యమును నగదు రూపాయలను పంపించడం జరిగింది. వాటిని మేమందరం మా రామాయంపేట జర్నలిస్టులు అందరం కలిసి మరి ఇక్కడ బియ్యమును నగదును పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా పక్షాన రాజిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆరు వెంకటాపురం గ్రామంలో ఉన్న పోసానికుంట పొంగి రెడ్డిగారి గుంట్లోకి వచ్చి అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న రోడ్డుకు యువతల వైపు ఉన్న చాలా ఇళ్లలోకి నీళ్లు మోకాలు కంటే నడుములోతు నీళ్లు రావడం జరిగింది. ఇంట్లో ఉన్న బియ్యము, నూనె, వంట సామాగ్రి అన్ని నానిపోవడం జరిగింది. ఈ పరిస్థితికి స్పందించిన ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు సంఘ సేవకుడు రాజిరెడ్డి గారు వారికి బియ్యము 1000 రూపాయల నగదును అందించడం జరిగింది. వారికి మా జర్నలిస్టుల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని చేసినందుకు. ఈ వివరాలను కూడా వెంకటాపూర్లో ఈ చెట్లు ఈ ఊరు ఏదైతే నిన్ను మునిగినో ఆ వివరాలను కూడా మేము జర్నలిస్టుగా పేపర్లలో రాయడం జరిగింది. ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత ఫండ్ ఏదో రిలీజ్ చేసినట్టున్నది. అయితే ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఇల్లు మునిగినప్పుడు ఈ బియ్యము, ఈ వంట సామాగ్రి ఇవంతా నానిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సహాయక చర్యల కిందకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు బియ్యము, వంట సామాగ్రి ఇప్పటికిప్పుడు కొనుక్కునే పరిస్థితి లేకుండా, ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుండొచ్చు. ఇది కూడా తక్షణ సహాయక చర్యల్లో భాగంగా వర్తిస్తుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ వైపు దృష్టి సారించి ఈ ఇళ్లలో వంట సామాన్లు ఏదైతే నానిపోయి ఇబ్బందులు పడుతున్నారో వారు తక్షణమే బియ్యం కానీ వంట సామాగ్రి కానీ సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆ వైపు ఆలోచించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండలంలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. గవలపల్లిలో యూరియా వచ్చిందన్న సమాచారంతో ఉదయం 5 గంటల నుంచి బారులు తీరిన రైతన్నలు. మాధవానంద స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కొల్చార మండలంలోని రంగంపేటలోని శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకున్న శ్రీతా లక్ష్మారెడ్డి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగ. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా. యూరియా కావాలంటూ గజ్వేల్ వ్యవసాయ అధికారాన్ని రైతులు లాక్కెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.